విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5లోపే విచారణ ముగించారు. కెల్విన్తో సంబంధాలపైనే ఎక్కువగా ప్రశ్నించారు. కెల్విన్ ఫోన్లో చార్మి ఫోన్ నెంబర్ చార్మి దాదాగా ఫీడ్ చేసుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే ప్రశ్నలు కురిపించారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై సంబంధాలపైన ఆమెను ప్రశ్నించారు. వీకెండ్లో పబ్బులకు వెళ్తారా అని కూడా అడిగారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం గురించి తనకేమీ తెలియదని చార్మి చెప్పినట్టు సమాచారం. చార్మి విచారణ అలాగే కమింగ్ అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, చార్మి విచారణలో మొత్తం ఏ అంశాలు రాబట్టారు అధికారులు? టాలీవుడ్ అందాల తార చార్మి కౌర్ ఉరఫ్ చార్మి దాదా, ఇది కెల్విన్ కాల్ డేటాలో చార్మికి సంబంధించి చార్మి దాదాగా ఉంది. ఇది ఇప్పుడే చార్మి మెడకు చుట్టుకోబోతోంది. ప్రస్తుతం ఉదయం 10 గంటలకు డైరెక్ట్గా లొకేషన్ నుంచి సిట్ కార్యాలయానికి చేరుకున్నటువంటి చార్మి వెళ్తూ మీడియాకు ఒక అభివాదం చేశారు. ఇప్పుడు బయటకు వస్తూ కూడా అలాగే మీడియాని ఒక బాయ్ చెప్పేసి వెళ్లారు. మరేమన్నా ట్విట్టర్లో పోస్ట్ చేస్తారేమో చూడాలి. అసలు సిట్ అధికారుల విచారణ తీరు ఏ విధంగా ఉంది అన్నది. ఒక రకంగా చూస్తే చార్మి కొంత ముందస్తుగా జాగ్రత్త పడ్డట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం, ఆ రిట్ పిటిషన్ విచారణకు రావడం, అలాగే హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారమే లేడీ ఆఫీసర్స్తో 4 లేడీ ఆఫీసర్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. మనం ఉదయం నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్న వారి సమక్షంలోనే ఈ విచారణ అనేది కొనసాగింది. దాదాపు 6 గంటల 45 నిమిషాలు సిట్ విచారణ కొనసాగింది. మరి ఈ విచారణలో మనకి అందుతున్న సమాచారం ప్రకారం మరికొద్ది సేపట్లో ఎక్సైజ్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ బయటకు వచ్చి మీడియాతో చెప్పే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఏం అడిగారు, చార్మి విచారణకు సహకరించిందా, మరి 10 నుంచి 5 గంటల వరకు విచారించారు, మరికొంత సమయం పట్టే అవకాశం ఉందా, మరోసారి నోటీసులు ఇస్తారా, మరి ఎప్పుడు వస్తుందా అన్న విషయాల మీద మనకు ఒక క్లారిటీ రావాల్సి ఉంది. కానీ కెల్విన్తో గల సంబంధాలు, కెల్విన్ ఫోన్ కాల్ డేటాలో ఉన్నటువంటి ఏదైతే ఉందో డేటా మైనింగ్ ద్వారా బయటకు తీసినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారమే ఈ రోజు విచారణ జరిగిందని చెప్పుకోవచ్చు. విచారణ చాలా పగడ్బందీగా, చాలా ప్రిపేర్డ్గా జరిగినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకోసమంటే చార్మి చాలా చాకచక్యంగా వ్యవహరించింది. పూరి జగన్నాథ్ కావచ్చు, తరుణ్ కావచ్చు, సుబ్బరాజు కావచ్చు, లేదంటే నవదీప్ కావచ్చు, వాళ్ళందరూ చెయ్యని ఒక స్టెప్ ఈమె తీసుకుంది. ఎందుకోసమంటే కోర్టును ఆశ్రయించడం. తద్వారానే ఆమె 5 గంటల కల్లా ఆమె విచారణ ముగిసింది. ఆ విచారణ జరిగిన తీరును కనుక పరిశీలిస్తే కనుక చాలా జాగ్రత్త వహించిందని చెప్పుకోవచ్చు. అలాగే బ్రేక్ సమయంలో కూడా, లంచ్ బ్రేక్ సమయంలో కూడా సిట్ అధికారులు ఆమెకు ఏర్పాటు చేసిన ఫుడ్ని ఆమె తీసుకోలేదు. తను సపరేట్గా అరేంజ్ చేసుకుంది. ఒక ఫ్రైడ్ రైస్, అలాగే కర్డ్ రైస్, కొంత నిమ్మకాయ జ్యూస్ లాంటివి, ఇలాంటివన్నింటినీ కూడా ఆమె అరేంజ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నిన్న ఎక్సైజ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ ఒక సందర్భంలో చెప్పారు, ముఖ్యంగా విచారణకు ఇక్కడికి వస్తున్నటువంటి సినీ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు, అలోవెరా జ్యూస్ తీసుకొని వస్తున్నారు, మొత్తం బాడీ క్లీన్ చేసుకొని వస్తున్నారని. ప్రస్తుతం మనతో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. అసలు ఏంటి అలోవెరా జెల్? మనం చూస్తున్నాము అలోవెరా జ్యూస్. ఇది కేవలము డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది, అలాగే డైజెషన్ సిస్టమ్ ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఒక లూబ్రికెంట్ గా. ఇది ఒక మాదక ద్రవ్యం అయినటువంటి కొకైన్ గానీ హెరాయిన్ గానీ తీసుకుంటే దాన్ని కనిపించకుండా నార్కటిక్ డ్రగ్స్ కూడా మాయం చేయగల శక్తి ఈ అలోవెరా జ్యూస్ కుందా? మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అలోవెరా జ్యూస్ చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకోసమంటే సినీ యాక్టర్స్ అది తీసుకునే డ్రగ్స్ సిట్ విచారణకు వస్తున్నారనేసి సాక్షాత్తు ఎక్సైజ్ డైరెక్టరే చెప్పారు. ఏంటి అసలు ఈ అలోవెరా జ్యూస్ కున్నటువంటి స్పెషల్ ఏంటి? ఈ అలోవెరా జ్యూస్ అనేది ఇది ఈ రోజు వచ్చింది కాదండి. మన చరిత్ర అంటే మన వైద్య శాస్త్రాన్ని తీసుకున్నట్టయితే భారతదేశంలో మొదట అభివృద్ధి చెందినటువంటి వైద్య శాస్త్రం అంటే ప్రపంచంలోనే మన ఆయుర్వేదిక్ వైద్య శాస్త్రం. అయితే దాంట్లో ఈ అలోవెరా అనేది మామూలుగా ఇది ఒక హెర్బల్ ప్రోడక్ట్. అలోవెరా అనే ఒక చెట్టు నుండి, ఇలాంటి మొక్క నుంచి ఈ జ్యూస్ని తీస్తారు. ఇలా తీసినప్పుడు ఇందులో ఒక రకమైనటువంటి జ్యూస్ లాంటి పదార్థం వెళ్తుంది. ఇది ముఖ్యంగా జీర్ణ వ్యవస్థని ప్యూరిఫై చేయడానికి, అంటే జీర్ణ వ్యవస్థని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇది గ్లిజరిన్ లాగా జస్ట్ స్లిప్పరీగా ఉంటుంది. ఇది తీసుకున్నప్పుడు మన డైజెస్ట్ సిస్టంలో ఏమైనా మలబద్ధకము లేకపోతే మన జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే ఇవి మోషన్ ద్వారా మొత్తం క్లీన్ అయిపోయి
జీర్ణ వ్యవస్థ శుద్ధి అవుతుంది. జీర్ణ వ్యవస్థ కోసమో లేకపోతే హెల్త్ పర్పస్ వాడే ఈ అలోవెరా జ్యూస్ నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయి, కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డి వంటివి, ఇవి తీసుకుంటే గనక నిజంగానే నార్కోటిక్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ఫోరెన్సిక్ టెస్ట్లో కనపడకుండా ఉంటుందా? ముఖ్యంగా ఇవి ఏంటంటే ఈ జ్యూస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇమీడియట్లీ అంటే ఒక 48 గంటల లోపల తీసుకున్న వాటి యొక్క అవశేషాలు ఏమైనా మన జీర్ణ వ్యవస్థలో ఉంటే వాటిని ముఖ్యంగా ఇది ఆల్కలైన్, ఇది యాక్చువల్గా ఈ జ్యూస్ అనేది ఆల్కలైన్ మీడియా. ఈ ఆల్కలైన్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కొన్ని మాలిక్యూల్స్ న్యూట్రలైజ్ చేసి దాని ఎఫెక్ట్ని తగ్గించగలుగుతుంది. అంతేగాని కొన్ని నెలల ముందు కానీ కొన్ని వారాల ముందు కానీ తీసుకున్నటువంటి ఈ ఓపిఎం డ్రగ్స్ అంటారు, ఇవి అంటే ఓపిఎం కూడా హెర్బల్ ప్రోడక్టే, దాని ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసిన మార్ఫిన్, పెథడిన్ ఇవేవైతే ఉన్నాయి, కొకైన్ అనేవి ఈ మాదక ద్రవ్యాలు యాక్చువల్గా వీటిని డెవలప్ చేయటము వైద్యశాస్త్రంలో ఈ ఆపరేషన్లు చేసినప్పుడు పేషెంట్ తట్టుకోలేని బాధతో భరించినప్పుడు ఈ ఇంజెక్షన్స్ ద్వారా అంటే ప్యూరిఫైడ్ మోడర్న్ మెడిసిన్లో కూడా వీటిని ఇంజెక్షన్ ఫామ్లో ఇస్తుంటారు. అయితే ఇవే మాలిక్యూల్స్ని వీళ్ళు హయ్యర్ డోస్లో వాడటం వల్ల ఇవి ఎక్సెస్ యాక్షన్ అంటే హైపర్ యాక్షన్ వల్ల వీటికి అడిక్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇమీడియట్లీ ఈ అలోవెరా తాగినప్పుడు ఇమీడియట్లీ ఎఫెక్ట్ని కంట్రోల్ చేయగలుగుతుంది, డైజెస్టివ్ సిస్టంలో ఉన్నట్టు కంట్రోల్ చేయగలుగుతుంది. ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎందుకోసం అంటే ఈ అలోవెరా జ్యూస్ తాగితే ఒక 3 నెలల క్రితమో లేకపోతే ఒక 3 రోజుల క్రితమో ఒక కొకైన్ తీసుకుంటే అది బ్లడ్ శాంపిల్స్లో కనిపించకుండా ఉంటుందా? లేదండి, అలా అయ్యేటందుకు సైంటిఫిక్ రీసెర్చ్ చేసినటువంటి ఆధారాలు లేవు, అవకాశం కూడా లేదు. ఎందుకు అని అంటే అది బ్లడ్లో ఉన్నటువంటి ఏవైతే మాలిక్యూల్స్ ఉంటాయో అంటే మలిన పదార్థాలు, విష పదార్థాలు ఏవైతే ఉంటాయో డ్రగ్స్ వల్ల ఉండేవి, అవి ఈ జ్యూస్ ఇమీడియట్లీ బ్లడ్లోకి పోయి బ్లడ్లో ఉన్న వాటిని క్లియర్ చేసేంతటువంటి సైంటిఫిక్ ఆధారాలు ఏమి లేవు. ముఖ్యంగా ఏదైనా మన బ్లడ్లో ఉన్నది ప్యూరిఫై కావాలంటే మనకు కిడ్నీస్ ప్యూరిఫై చేయాలి లేదా లివర్ ప్యూరిఫై చేయాలి. ఇవి ఇమీడియట్లీ చేసేటందుకు అవకాశం అయితే లేదండి. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరం. అలాంటి ప్రమాదకర డ్రగ్స్ని కొన్నేళ్లుగా తీసుకుంటున్న వాళ్ళు ఓ ఖరీదైన షాంపులు యూజ్ చేస్తే వెంట్రుకల్లో ఉన్నటువంటివి ఫోరెన్సిక్ కానీ లేదా నార్కోటిక్ ఇది కానీ దొరకకుండా ఉండే అవకాశాలు ఉంటాయంటారా? సైంటిఫిక్గా ప్రూవ్ చేసినటువంటి ఆధారాలు ఏమి లేవండి. అలా చేసినంత మాత్రాన దొరకకుండా పోతాం కాదు. ఇప్పుడు మనం అలా అనుకున్నట్లయితే ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్కు, అథ్లెటిక్స్కు వాళ్ళు డోపింగ్ టెస్ట్ చేస్తారు, దట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ టెస్ట్. ఆ టెస్ట్ చేస్తే తప్పకుండా అవశేషాలు బ్లడ్లో ఉన్నాయి, బయటపడిపోతాయి. కానీ అలోవెరా యూజ్ చేసినంత మాత్రాన 2-3 నెలల నుంచో లేకపోతే సంవత్సరం నుంచో వాడినటువంటి అవశేషాలు ఏవైతే బ్లడ్లో ఉంటాయో అవి దీనివల్ల టోటల్గా ప్యూరిఫై చేసే అవకాశం లేదు. అంటే ఎల్ఎస్డి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఏవైతే తీసుకుంటారో దాని ఇంటెన్సిటీ బాడీలో ఎంతవరకు ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయగలరు, ఎన్ని నెలల వరకు ఉండొచ్చు? ఫర్ సపోజ్ 6 నెలల క్రితం తీసుకొని ఆ తర్వాత తీసుకోలేదు కానీ అది బ్లడ్లో కనిపిస్తుందా? అయితే కొన్ని నెలల వరకు వాటి యొక్క అవశేషాలు ఉంటాయండి. మనం చేసే శాంపుల్స్ని డిటెక్ట్ చేసే డోపింగ్ టెస్టులు, మోడర్న్ ఎక్విప్మెంట్, చేసేటువంటి టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కొంత టెక్నాలజీని, హై టెక్నాలజీని యూజ్ చేసినట్లయితే మైన్యూట్ మాలిక్యూల్స్ ఉన్నా కూడా వాటిని క్యాచ్ చేయగలుగుతాయి. రొటీన్ టెస్ట్ల వల్ల ఇమీడియట్లీ అంటే కొన్ని ఏళ్ల సంవత్సరాల ముందు వాడినటువంటి బయటపడే అవకాశాలు లేవు. అంటే ఇప్పుడు సిట్ అధికారులు ఒక కొత్త పరికరాన్ని ఒకదాన్ని కూడా యూజ్ చేస్తామని చెప్తున్నారు, అథ్లెటిక్ డోపింగ్ టెస్ట్ యూజ్ చేసే దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందంటారా? ఈ డ్రగ్స్ కేసులో అది ఉపయోగపడుతుందా? తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే డోపింగ్ టెస్ట్లో మన బ్లడ్లో ఉన్నటువంటి వెరీ మైక్రాన్ సైజ్డ్ మాలిక్యూల్స్ను కూడా అవి క్యాచ్ చేయగలుగుతాయి. ఓకే, చూస్తున్నాం కదా, నిన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రెస్కి చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు, చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అలోవెరా జ్యూస్ని తాగొస్తున్నారు, మొత్తం క్లీన్ చేసుకొని ఈ ప్రక్రియ అంతా వస్తున్నారు. కాబట్టి కొంతవరకు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పటికీ కూడా తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఖరీదైన షాంపులు యూజ్ చేస్తున్నారు కాబట్టి వెంట్రుకల నుంచి కూడా విట్నెస్ తీసుకోవడం అనేది కొంత కష్టంగా మారచ్చు అన్నారు. కానీ మనం డాక్టర్తో మాట్లాడటం జరిగింది. కేవలం అలోవెరా న్యాచురల్ జ్యూస్ ఏదైతే ఉందో అది లోపల ఉన్న దాన్ని పూర్తిగా క్లీన్ చేస్తుందని మనం చెప్పలేమని అంటున్నారు. మొత్తంగా ఒక ఉత్కంఠను రేపుతోంది. డే బై డే ఎవరైతే సెలబ్రిటీలు ఇక్కడికి చేరుకుంటున్నారో వాళ్ళ విచారణలో కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి, కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. ఆ కొత్త కొత్త పేర్ల ద్వారా సెకండ్ లిస్ట్ అనేది రెడీ చేస్తుంది. టాలీవుడ్కు సంబంధించినటువంటి 2 కుటుంబాలకు చెందినటువంటి కొంతమంది టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి వేచి చూడాలి ఏం జరుగుతుంది అన్నది. ఓవర్ టు స్టూడియో.